మీరు ఏదైనా చేస్తుండొచ్చు. You could have built a EdTech company, earned a lot more. So why this? నిజంగానే డబ్బులు సంపాదించాలంటే వేరే ఎన్నో సెక్టర్స్లలో you could have worked. Education is the only sector where you derive impact and you can monetize and you can add value. The students తో అసోసియేట్ అవ్వాలి అని ఏ మూమెంట్లో మీకు అనిపించింది? ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ఒక లూప్ తీసుకోవాలంటే there's a lot at stake. యాక్చువల్ రియాలిటీలో మనం మాట్లాడుకుంటే ఇట్ టేక్స్ ఎ లాడ్ ఆఫ్ గట్స్. పిఎఫ్ ఎంత ఉంది, సేవింగ్స్ ఎంత ఉన్నాయి. ఒక మేఘ్నా 2013-14లో సీరియస్గా వచ్చి నాన్న నేను ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ అదేంది అని అంటుంది. జెన్జీ అనే వర్డ్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. సో హౌ డస్ ఇట్ ఫీల్ టు బీ అరౌండ్ జెన్జీస్ ఆల్ ది టైమ్? జెన్జీకి ఒక బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఒక ఏజ్డ్ పర్సన్కి ఏఐ గురించి ఎంత తెలుసో ఒక జెన్జీకి దానికన్నా ఎక్కువ తెలిసే టుడే అక్క నేను నీతోటి కెరియర్ మొత్తం ఉంటా అంటాడు. ఉండడు. ఇంట్రెస్టింగ్ వే టు లుక్ ఎట్ ఇట్. కాలేజీలో సడన్గా ఒకటి వచ్చి స్టార్ట్అప్ పెడతారా అంటే పెట్టినవు తీయగా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ రేపు స్టార్ట్ అయిపోతుందా. ఒక బిజినెస్ ఫుల్ ఊబర్ సక్సెస్ఫుల్ ఫాదర్ ఉన్నాడు అనుకోండి, నువ్వు ఏది అడిగినా కానీ క్రిటికల్ ఒపీనియన్ ఉంటుంది అక్కడ. అదే ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, ఆయన పొలము ఆయన రైతు ఉంటే బిడ్డ నీకు కరెక్ట్ ఏదనిపిస్తా చేయి బిడ్డ పైసలు ఏమంటే ఇస్తా అంటాడు. ఎవ్రీ ఇయర్ మన స్టేట్లో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ వాళ్ళలో చాలా మంది డిగ్రీస్ తీసుకొని బయటకు వచ్చినా ఆ కాలేజ్ పేరు ఎవ్వరికీ తెలీదు. ఆ డిగ్రీ చూసి ఎవ్వరూ ఇంప్రెస్ కూడా అవ్వరు. వాళ్ళలో చాలా మంది టాలెంట్ విషయంలో ఐఐటి స్టూడెంట్స్ కన్నా ఏం తక్కువ కాదు. కానీ ఒక్క డిఫరెన్స్ ఉంది, వాళ్ళకి రైట్ పీపుల్ తెలియదు. ఆపర్చునిటీ టేబుల్ మీద ఉన్న రూమ్లో అడుగు పెట్టే ఛాన్స్ వాళ్ళకి ఎప్పుడూ రాలేదు. ఇవాళ నా గెస్ట్ ఆ గ్యాప్ని సాల్వ్ చేయడమే తన లైఫ్ మిషన్గా తీసుకున్నారు. ఫౌండర్ ఆఫ్ స్టూడెంట్ ట్రైబ్ శ్రీ చరణ్ లక్కరాజు గారు. Welcome to Unscripted. Hi Anna, thank you so much for joining with us on Unscripted. Thank you, Meghna. It's been long pending. Yeah. Apologies for keeping you waited. No, Enter it's itkuna okay. gani I feel Finally we made it. yes. To start off, మీరు ఏదైనా చేస్తుండొచ్చు. You could have built a EdTech company, earned a lot more. So why this? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే చాలా మంది అడుగుతుంటారు నిజంగానే డబ్బులు సంపాదించాలంటే వేరే ఎన్నో సెక్టర్స్లలో you could have worked. Yes. But it was always like education is the only sector where you derive impact and you can monetize and you can add value. So chala sectors లలో there's always a funny meme going around, of one of the Bollywood actor, पहचान ज़्यादा चाहिए पैसा चाहिए. It's like पहचान और पैसा. Yes. In only few sectors you'll find both. Let's say sports, movies, education. You get recognition, you get paid. Yes. So I feel our balance manam strike cheste, then you are adding some value. And it's like there's a famous Chinese proverb. You teach a man how to fish, he will live for a lifetime. If you give a fish to a man, he'll just feed it for a day. Yeah. So education is such a sector. If you help someone, give a job, give an opportunity, one family is changing. So that's what makes me choose this sector. What exactly was the moment అంటే స్టూడెంట్స్తో అసోసియేట్ అవ్వాలి అని ఏ మూమెంట్లో మీకు అనిపించుంటుంది? చాలా మంది నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది కాలేజ్ డేస్లోనా అంటే ఇట్ గోస్ బ్యాక్ టు మై ఇంటర్మీడియట్ డేస్. సో ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దట్స్ అ జంక్షన్ ఫర్ ఎవ్రీ వన్. We always try to take which path to take. Yes. Let's say you become a mass comm. Someone else became a fashion designer. Someone else became an interior designer, engineer. ఈ పాత్ అనేది ఒక చిన్నపాటి జంక్షన్. ఇట్స్ లైక్ ఎ రోడ్ నాట్ టేకెన్. విచ్ రోడ్ షుడ్ ఐ టేక్? అలాంటి టైంలో ఐ వాజ్ జడ్జ్డ్. ఐ ఫెల్ట్ లైక్ బికాస్ ఆఫ్ ద కాలేజ్ వేర్ ఐఎమ్ స్టడీయింగ్ someone was judging me. Okay. You want people to respect you as you, not because you're a daughter of someone or you're belonging to a college or something like that. Alanti time lo I felt like I was just mistreated because I was joining some XYZ college. I felt when I wanted to start a startup, what was the biggest problem in my life which I faced? Yeah. And what is the same problem చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? Yes. So then I thought student tribe would be a very ideal solution for that. So can we create a community which democratizes opportunities, which clearly defines like, okay, if a student is talented,
let us give a platform to them. బట్ ఇది మీకు ఇంటర్మీడియట్ టైంలో అనిపించింది. బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ యూ వర్క్డ్ ఎట్ ఇన్ఫోసిస్ ఫర్ Correct. 4 years. Right. So what went on for those 4 years? So college days lo I had an kind of a NGO kind of a society. Did all such activities. Society for triggering engineers development ani few friends thought start JC communication skills cheppadamu. All these activities we did. Okay. But again, coming from a middle class or upper middle class family, either graduation aina tarvata they suggested in those days 2009 time lo I had my I-20 admits. Okay. State University of New York lo admit, different University of Texas. ఈ అడ్మిట్స్ వచ్చినప్పుడు దే వర్ టెలింగ్ మీ దట్ యూ హ్యావ్ టు ట్రావెల్ అబ్రాడ్. Okay. సో టు సేవ్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్, నా మైండ్లో ఒక ఇంప్రెషన్ ఏముండనంటే ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకసారి యూఎస్కి వెళ్ళిపోతే యు ఆర్ ఇన్ దట్ లూప్. Yes, yes. ఎయిదర్ యూ జస్ట్ ఎండ్ అప్ డూయింగ్ ఎ జాబ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ యాజ్ సచ్. ఇండియాలో ఉండాలి అంటే యూ హ్యావ్ టు పికప్ ఎ జాబ్. అండ్ స్టార్ట్అప్ అనే వర్డ్ 2009-10 లో ఇంకా లేదు It was a risky thing also. It was only like hardly Flipkart and few other companies were there. 2013 లో Flipkart became a unicorn. అసలు యూనికార్న్ అనే ఒక వర్డ్ ఉందని, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఉందని, ఇవన్నీ అప్పుడు 13-14 లో స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఐ థాట్ లెట్ మీ టేక్ ఎ ఛాన్స్. దెన్ ఐ క్విట్ మై జాబ్, then got into the whole these things. But what was the bet? అంటే మీరు అన్నట్టు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ఒక లూప్ తీసుకోవాలంటే there's a lot at stake. Absolutely. So how did your family or it was not so rosy. అంటే ఈరోజు మనం 2 మైకులు ఉన్నాయి, కూర్చుంటే మనం ఇన్ ద హైండ్ సైట్ ఎన్నో స్టోరీస్ ఉంటాయి. కానీ యాక్చువల్ రియాలిటీలో మనం మాట్లాడుకుంటే ఇట్ టేక్స్ ఎ లాడ్ ఆఫ్ గట్స్. యూ చెక్ యువర్ ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ ఎంత ఉంది, సేవింగ్స్ ఎంత ఉన్నాయి. యూ స్టార్ట్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. yes. వై ఈస్ దాట్ సో టఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ యూ విల్ విన్ ఆర్ నాట్. దే వరీ మోర్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ లూజ్. Exactly. ఆ ఆపర్చునిటీ కాస్ట్ ఏమవుతుంది. సో ద ఓన్లీ థింగ్ విచ్ ఐ టోల్డ్ వాజ్ మై MBA ప్రిపరేషన్ వాజ్ దేర్. GMAT రాసిండే. I was thinking రాసేసి yeah, I wrote GMAT. I was almost like eligible to get into ISB, which was my neighbor. So ఇవన్నీ థాట్స్ ఉన్నప్పుడు కెన్ ఐ టేక్ ఎ బెట్ ఆన్ 18 months? I don't call it as a risk in the hindsight. It was a very calculated risk because I was just making good part-time income. I was into trainings, I was into sessions, skill development. So I was telling like, I'm making my pocket money on the weekends by going to different training institutes. Okay. I'll just I'm earning whatever I'm earning in Infosys through other part-time income. ఈ మధ్య స్టూడెంట్స్ చాలా మంది వచ్చినా కూడా నేను అదే చెప్తా, యువర్ రిస్క్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ రిస్క్. డోంట్ జస్ట్ బ్లైండ్లీ జంప్. yes. లాట్ ఆఫ్ పీపుల్ ఈ కొటేషన్లు బాగుంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఏంటంటే యూ జంప్ దెన్ యూ బిల్డ్ పారాషూట్, యూ జంప్ ఆఫ్ ద క్లిఫ్. ఆ మూమెంట్కి 2-3 మోటివేషన్ మ్యూజిక్లు పెట్టుకొని ఆయా షేర్ అని వాడికి చెప్తే వాడు మంచి జోష్లో వాడు పోయి రిజైన్ చేస్తాడు. yes. కానీ తర్వాత వానికి ఏమైపోతుంది అంటే ఏం చేయాలో అర్థం కాదు. So startup journey is something like you have a Google Maps tool, but you don't know what destination to put it. Yeah. You're just using the map, you keep changing the location, but you're just hopping in. So I keep telling people, Roju, why we did it was a calculated risk. Ee roju oka biggest advantage enti ante acceptance level of a startup anedi easy ga undi. Much easier. Oka Meghna 2013-14 లో సీరియస్గా వచ్చి, నాన్న నేను ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ యూట్యూబ్ అంటే అదేంది అని అంటుండే. ఆర్ బికాస్ యాక్సెప్టెన్స్ లెవెల్ వాజ్ స్టార్ట్అప్ అంటే తెలియదు. ఈరోజు అవేర్నెస్ లెవెల్స్ ఆఫ్ పేరెంట్స్ ఎక్కువైనాయి. సో అప్పటికి ఇప్పటికి ఏంది అంటే ఇట్ బికేమ్ అవేర్నెస్ ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం దానికి రిస్క్, డౌన్ సైడ్ రిస్క్ కూడా ఏంటంటే సూడో ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఎక్కువైంది. ఐ డోంట్ వాంట్ టు వర్క్ అండర్ సమ్వన్, సో ఐ వాంట్ టు స్టార్ట్ ఎ కంపెనీ అంటున్నా. Don't start a company because you don't want to work under someone. Start a company where you have a reason for it, where you have a purpose for it. But మీరు ఇందాక ISB అన్నారు కదా, so the whole concept about your the big colleges and that would have changed it for you. Absolutely. And the question was, out of 100+ people we have in the company today, I don't have a single person from an IIT or an IIM or any premier school. Okay. The point about ISB కి పోయినప్పుడు అక్కడ పోయి జాయిన్ అవుదాం అనుకున్నా, అక్కడ ISB ఫ్రెండ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటే కూడా మళ్ళీ డిఫరెన్సియేషన్. ఐ ఆస్క్డ్ ఐవీ లీగ్ స్కూల్ హార్వర్డ్కి పోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఇండియా నుంచి ఎవరైనా ఒక ప్రీమియర్ స్కూల్కి పోవాలి అంటే
again you should be from a premier institution Yes. or you should be an entrepreneur. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉండే. See, the question is not against them. Okay. The question is all about ఒక టాలెంట్ ఉన్న మనిషి, what is that you get in a premier institution? 3 things. Yeah. A right intellectual access to a mentor. Second, a right pool of colleagues or a friends. Yeah. Third is the opportunities. Your visibility is more. Yes. ఈ 3 things ని మనం ఒక నార్మల్ స్టూడెంట్ కి ఎందుకు ఇవ్వద్దు అనేది కానీ స్టూడెంట్ ట్రిప్ స్టార్ట్ అయ్యింది. షో దెమ్ దర్ ఆపర్చునిటీస్, గివ్ దెమ్ ఎ రైట్ పియర్ గ్రూప్, గివ్ దెమ్ యాక్సెస్ టు రైట్ పీపుల్. సో ఇప్పుడు ఒక ప్రీమియర్ కాలేజ్ అందరికి యూజ్ చేసుకోలేరు, అందరు జాయిన్ కాలేరు. అదే అవకాశం మనం ఒక నార్మల్ పర్సన్ కి ఇస్తే, ఆర్ వి నాట్ చేంజింగ్ ద సొసైటీ ఇన్ రైట్ డైరెక్షన్ వాస్ ది థాట్. బట్ మీరు ఇది స్టూడెంట్ ట్రైబ్ స్టార్ట్ చేసినప్పుడు వాస్ దేర్ వన్ స్టూడెంట్ that you can recall that made you feel like, okay, this is worth it ani? Lot of them, not just one. Like ఈ స్టూడెంట్స్ లో కూడా ఎలా ఉంటది అంటే 16-17 కి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ 19-20 కి డిఫరెంట్ ఉంటుంది. Okay. He starts thinking more serious about his life. Yes. 2021 కి ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ అర్థమవుతాయి. ఈ డిఫరెంట్ అర్థమైనప్పుడు ఇట్ బికమ్స్ టూ లేట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ టు రియలైజ్ వెదర్ అరే నేను ముందు సరిగ్గా ఉంటే బాగుంటుండే అని వాడు అనుకుంటాడు. కానీ వాడికి అనుకున్న తర్వాత వానికి ఆ ఫెసిలిటీస్ దొరకవు. సో అప్పుడు ఇట్స్ టూ లేట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో సచ్ పీపుల్కి వెన్ ఎవర్ వీ గివ్ అన్ ఆపర్చునిటీ, వెన్ ఎవర్ సమ్వన్ రియలైజెస్ దట్ ఓకే ఐఎమ్ గుడ్ ఎట్ మార్కెటింగ్, బికాస్ వాడు ఇంజనీరింగ్ తీసుకోండు కదా అని చెప్పి టెక్కే చేయాలని ఏం లేదు. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఎండ్ అప్ నేను టెక్కే చేస్తా ఎందుకంటే బికాస్ నేను ఇంజనీరింగ్ తీసుకున్నా కనుక. కానీ టుడే వాడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేది 17కి, 21కి వాడు రియలైజ్ అవుతాడు అసలు వాడు సూటబులే కాదు అని. అసలు ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఐ షుడ్ హ్యావ్ టేకెన్ లా అని, బట్ ఐ జాయిన్డ్ అప్ ఇంజనీరింగ్. సమ్మన్ హూ ఇస్ గుడ్ ఎట్ డూడ్లింగ్, వాడు ఇంజనీరింగ్ అక్కడ ఏఐ క్లాస్లో కూర్చుంటాడు, వాడి నోట్స్లో లాస్ట్ పేజ్లో అన్ని డూడుల్స్ లేకపోతే ఒక యాపరెల్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకుంటా. దే ఎండ్ అప్ బికమింగ్ అన్ ఇంజనీర్ విచ్ ఇస్ బై డిగ్రీ, బట్ దే వుడ్ హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ వే టూ మచ్ ఆర్ గ్రేట్ ఇన్ దేర్ లైఫ్ ఇఫ్ దే వర్ ఎ ఇంటీరియర్ డిజైనర్ ఆర్ ఎ ఫ్యాషన్ డిజైనర్. సో ఇలాంటి వాళ్ళందరికీ మనము 19, 20, 21లో we were guiding. I can't just recall one name today, but Nikhil and lot of students were there. They're excellent in their own way. That ఒక్కొక్కరు కొందరు ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు, కొందరు ఫ్యామిలీ బిజినెసెస్ కంటిన్యూ అయ్యారు, కొందరు ఫారెన్కి వెళ్ళి there are working in nice companies also. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూసినప్పుడు you feel so happy. You don't get anything out of it except satisfaction. But Gen Z అనే వర్డ్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. So how does it feel to be around Gen Zs all the time? See, every generation, let's say I belong to Gen Y. Gen Z is another generation now. Mundu Gen X undi, baby boomers unde. Idanతా ఒక ఇయర్. Every generation has few outliers. Yes. Now there were few people in Gen Y who are outliers, who are thinking way ahead of time. Gen Z కి ఒక బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ద యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువైంది. లెట్స్ సే చిన్నప్పుడు యూ వుడ్ హావ్ గాన్ టు యువర్ మామ్ అండ్ ఆస్క్డ్ కైండ్ ఆఫ్ ఈ చిట్కా చెప్పు లేకపోతే వాట్ యూ షుడ్ డూ అని. టుడే సమ్వన్ విల్ జస్ట్ గ్రాబ్ ఎ ఫోన్ అండ్ జస్ట్ సర్చ్ ఫర్ ఇట్ అండ్ గెట్ అన్ ఒపీనియన్ అండ్ దే ఆర్ ఫార్మింగ్ దేర్ ఒపీనియన్స్. సో ముందు జెన్ వైకి ఏమవుతుండనంటే ద సర్కిల్ వేర్ యూ ఆర్ హ్యాంగ్ అవుట్. Let's say you grew up in Bangalore, you start picking up Kannada. Like, if you are in Hyderabad, you pick up Telangana accent, the dialect. Now, sometimes you feel it very different. Yes. Nellore oka laga untadi yaasa, ikkada okati yaasa untadi. Because you are exposed to it. But today, Gen Z is exposed to all kinds of content online. My son, who is like 10 years old now, COVID lo he was around 6 or 5 and 6. When he was talking for the first time, he was talking in US accent because he watches these shows. He consumed a lot of content. His cousins were there back in US where he used to have the video calls, and he started talking in that language. He's a Gen Alpha, not even Gen Z. So just imagine Gen Z ki, Gen Alpha ki, villaki enti ante the consumption of content. They are opinionated. They have their own opinions about he's a CR7 fan or a Messi fan where there is no football here because he consumed that content. So ilanti generation ki where we need to have more levels of patience. We need to listen to them.
నువ్వు చిన్నోనివి నీకేం తెలియదు అని అనలేం. ఒకప్పుడు లైబ్రరీకి వెళ్ళేటోళ్ళు, ఇప్పుడు ఫోన్లోనే అంత ఇన్ఫర్మేషన్ ఉంది. వాడికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో నీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక ఏజ్డ్ పర్సన్కి ఏఐ గురించి ఎంత తెలుసో ఒక జెన్జీకి దానికన్నా ఎక్కువ తెలుసు. ఇఫ్ నాట్ సేమ్, హీ నోస్ మోర్. సో హీ ఎక్స్పెక్ట్స్ హిమ్ టు రెస్పెక్ట్ ఫర్ హిస్ టాలెంట్. ఆల్ ది జెన్సీ. రెండోది, యు ఆర్ అన్ ఆప్షన్ ఫర్ హిమ్, యు ఆర్ నాట్ అన్ ఆన్సర్. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ లాయల్టీ దేర్. Simple, someone shooting, if you have a young guy, he says like, I have more options of gigs. If you ask Nana might have his team, some people following from 10 years or 15 years would stick to him. Just imagine now, how many people will stick to a Meghna after 5 years? Very true. They'll say today, akka నేను నీతోటి కెరియర్ మొత్తం ఉంటా అంటాడు. వాడు ఉండడు. Interesting way to look at it. వాడు మాక్సిమం ఒకటే అంటాడు, రేపు ఒకడు ఇంకోటి 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కానీ నువ్వు ఇస్తావా లేకపోతే 100 పోతా అంటాడు. అట్లా వాడు లాయల్ అని కాదు, వానికి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, వానికి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. ఏది లేకపోతే నేను సాయంత్రం పోయి ర్యాపిడో చేసుకుంటా, నేను చేసుకుంటే అంతే పైసలు వస్తాయి నాకు, నీ దగ్గర ఎందుకు ఉండాలంటాడు. అండ్ ఇంకోటి కొంచెం తెలివి ఉన్నా కానీ ఇప్పుడు ఎవడో ఒక వీడియో పెట్టేసే వరకు నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పాడ్కాస్ట్ కూడా నీకు సింపుల్ ఎగ్జాంపుల్, నేను నీకన్నా మంచి పాడ్కాస్ట్ చేస్తా అంటాడు. మంచిగా ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ బాగుంటుంది అని. ఏముంది 10,000 ఇచ్చేసి ఒక స్టూడియోకి రెంట్ ఇచ్చేస్తే 2 మైకులు పెట్టేస్తారు, 2 కెమెరాలు పెట్టేస్తారు, నేను తర్వాత ఎడిటింగ్ నేర్చేసుకొని పెట్టేసుకుంటా, యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తాను నేను. స్టార్ట్ అంతే. వాడు థింకింగ్ అక్కడ ఉంది, అది తప్పని నేను అన్నాను. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది అభిమన్యులు ఉన్నారు అక్కడ. They know how to enter, but they don't know how to come out of it. They just know how to enter. దీంట్లో ఒక 10 మందిలో ఒకడు ఎవడో సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ అయిన చూసి మిగతా అందరూ ఫాలో అయిపోతారు. సో ఇక్కడ మనం ఆ జెన్జీ తోటి మనం మాట్లాడుతున్నప్పుడైనా కానీ షుడ్ నెవర్ సే నో టు దెమ్. ట్రై అని చెప్పాలా, లెట్ హిమ్ ఫెయిల్. ఐ కీప్ సేయింగ్ జెన్జీ తోటి వర్క్ చేయడము అంటే ఇట్స్ ఎ టైట్ రోప్ వాక్, where you need to know what is a balancing act. First talk to them, listen to them, don't stop them. Once they fail, they'll only come back. If they ask you an advice, give. If they don't ask, don't give an advice. But మీరు tier 2 and tier 3 colleges Gen Z తో mostly you work with, so వాళ్ళు కూడా ఇలానే ఉంటున్నా? Everyone today it is, మీకు ఒకటే, వాడి దగ్గర డబ్బులు లేవు, కొందరి దగ్గర యాక్సెస్ లేదు, కానీ వానికి కూడా బ్యాలెన్స్ ఇయ్యాగా, వీడేమో బ్యాలెన్స్ లేదుగా అంటాడు అంతే. పెద్దోడికేమో బ్రాండ్ల ఐడియా ఉంది, వీడికి బ్యాలెన్స్ లేదుగా కనుక వాడు కొంటలేడు. సో ప్రతి ఒక్కరికి కోరికలే ఉన్నాయి, అందరికీ కోరికలు ఉన్నాయి, అందరికీ ఐఎఫోన్ కావాలి. ఒకడు ఈఎంఐలో కొంటాడు, ఒకడు అమెరికాలో లేకపోతే ఫారెన్ ఎడిషన్ కొంటాడు, ఇంకోడు మొత్తం డబ్బులు పెట్టి కొంటాడు. అందరికీ సేమ్ కోరికలు ఉన్నాయి. జెన్జీ ఇన్ టియర్ 2 ఈజ్ సేమ్. అందుకే చెప్పా కదా, ఎక్స్ప్లోజన్, ద ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్లో వీడేంటి అంటే ఇంటికి వచ్చే వరకు కొన్ని బాధలు ఉంటాయి కనుక వీడు కొంచెం కంట్రోల్ ఉంటాడు. వాడేంది అంటే యోలో యూ ఓన్లీ లివ్ వన్స్, ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఏం లాభం, లెట్ మీ ట్రై మై హార్ట్ అవుట్ అని వాడు ట్రై చేస్తాడు. వీడేంది అంటే ఓహో యూలో కాదు పైసేతో పైసే లాలో అని చెప్పేసి వీడు కొంచెం ఆగుంటాడు, అంతే తేడా. కానీ దిస్ ఇస్ అ జనరేషన్ నెక్స్ట్ ఒక 20 years లో దే ఆర్ గోయింగ్ టు లీడ్ ద గవర్నమెంట్ అండ్ బి అ బిగ్ పార్ట్. సో వీళ్ళు ఈ ఇంపార్టెంట్ టైంలో ఇలా ఇంత కాంటెంట్ని కన్జ్యూమ్ చేసినప్పుడు వాట్ ఈస్ దర్ ఒపీనియన్? అంటే ఇట్స్ సో బయాస్డ్. అక్కడికే అంటే ఈవెన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ హ్యాడ్ టు కమ్ ఆన్ టు ఇన్స్టాగ్రామ్ నౌ and start doing reels. Yes. Because that's the state now. Because నువ్వు ఏం కన్జ్యూమ్ చేస్తున్నావు, మిత్రో దగ్గర నుంచి ఫ్రెండ్స్ అనే దగ్గరికి వచ్చింది. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ టు టాక్ టు దీస్ పీపుల్, బికాస్ ఈ పీపుల్కి వాట్ దే ఆర్ కన్జ్యూమింగ్, దేర్ ఒపీనియన్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఇట్ ఈస్ అ $1 million క్వశ్చన్. యూ నీడ్ టు జస్ట్, అందుకే అన్నాను కదా, మోర్ దెన్ టాకింగ్ టు దెమ్, లిజనింగ్ టు దెమ్. సరే ఏమవుతుంది అంటే, ఐ కీప్ సేయింగ్ వన్ థింగ్, లైక్ ఎవ్రీ జనరేషన్కి there are few things, some basics are always same. There are మళ్ళీ వాడు ఒక 17 to 20లో ఒకలాగా ఉంటాడు, 20 to 25లో ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తాడు, 25 తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీలో కుషన్ ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళు అగైన్ ది కమ్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్. మళ్ళీ సొసైటీ రన్ కావడానికి సిమిలర్ మెయిన్ స్ట్రీమ్ వర్క్సే ఉంటాయి. ద రోటీ కపడా మకాన్ ఆర్ ఎడ్యుకేషన్.
You go back anywhere, it boils down to the same food, clothing, real estate, and education. Rest everything's are comforts and luxuries. So Gen Z రేపు గవర్నమెంట్ రూల్ చేసినా లేకపోతే ఇంకోటి ఏదన్నా, yes, there are few things which are changing. ఒకటేంది, సెకండ్ హోమ్ అవసరమా? So they are in a thought process like, I live in a nice rented place rather than purchasing. So real estate market might be in a different way. Leasing market might come. So we need to think about how those things change. Food, ఇంట్లో కుకింగ్ హ్యాబిట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. So they start looking at, they are more conscious about it. Yeah, meal preps and all. They start going to accessing to subscriptions because they plan their budget in that way. Third, will they buy costly vehicles or lease vehicles? That's another thing which changes. Yeah. Fourth, now people don't want to buy branded stuff. They want to buy a D2C stuff, unbranded, but they want unique. Yes. ఎవరి దగ్గర లేని బొటీక్, ఇప్పుడు అందరు వెళ్తున్న ఫ్యాషన్ డిజైనర్ దగ్గర నేను పోను. I want to go to some place, I want to have a price for value అనేది ఎక్కువైతుంది, వాల్యూ ఫర్ మనీ అనేది వెళ్తుంది. ఫిఫ్త్, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గిపోయింది. అంటే తగ్గింది అంటే మొత్తం తగ్గల, బికాస్ దే ఆర్ గెటింగ్ యాక్సెస్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో దే ఆర్ లుకింగ్ అట్ అదర్ ఆప్షన్స్. అండ్ అగైన్ దే ఆర్ వెరీ కెమెరా కాన్షియస్ ఆల్సో. పబ్లిక్ ప్లేసెస్లలో the more number of breweries and pubs will not make sense because Gen Z will not take alcohol in the public. They want pods. So ఇలా ఒక్కొక్క సెక్టర్ మీరు అడిగినట్టు Gen Z వల్ల ఏమేమి చేంజ్ అవుతుంది అంటే, Gen Z వల్ల ఒక్కొక్క సెక్టర్ కి దే గివ్ their own spin off. They'll be in future, there'll be pods, private party places ఉంటాయి, and they're very choosy. Marriages become very shrink. They'll say like, any అసలు మ్యారేజ్ చేసుకుంటారా అనేది different story, but that's another debate. But the point is, even the marriages they happen in private, 100 people, 150 people, destination wedding like with a resort wedding like with. Because I should know anyone who am I paying for their plate. Exactly. Why should I pay to some stranger who comes to me and gives me 500 rupees and I spend 2000 rupees on him? That's not fair for me. And they'll pay for their own wedding. They pay for their own wedding. And jewelry, people don't want to invest a lot on those. I'm happy to buy a lab grown or something like that. It looks almost equal. Why should I spend more? So all these finer details, this looks like more like a Gen Z research report. Yes. So but the point, each sector lo okokka things change aitayi. Amma వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరికి చేంజ్ అయింది, మీ నుంచి జన ఆల్ఫాకి చేంజ్ అవుతుంది, everywhere. So it's here today a mom wants to go to a pub with her friends on a friendship day. Daughter wants to go out also. There are a lot of Gen Y moms who are pretending to be Gen Z. And the Gen Z daughters or sons also go to a party. So there's all these things are happening. And in future there will be more. So coming back to student tribe, what is the exact gap మీకు ఏదనిపిస్తుంది when you talk to someone from IIT or someone from, let's say, Nizamabad, or regular college? What do you think is a major gap? So three things, Meghna. One, I call it as, online has democratized, it is same for everyone, but the type of people, what are the small talk? What are the topics in those small talk? Yes. The conversations you are having. It's all about the environment. So Student Tribe is trying to create better environment for people or access to such environment. Okay. So let's say an IIT student, the kind of environment, they also have fun, but they know when to have fun and when to prioritize it. A lot of people miss out on that point. They don't know where to stop it. I'm not against having fun. It's good. We all cross at that age. Yes. At the same time, when you're in college, a Meghna would have had more or less equal fun. Yes. So the point is, what is the upper limit there. So a premier institute lo emaitadante, the circle of influence is different. In Nizamabad circle of influence or a Nalgonda or a rural place or a semi-urban place, their circle of influence is different. Okay. So what type of people you are hanging out is more important. That's the first thing, which is a difference. Second thing, access to mentors. I want to learn something. Now you want to set up this whole media thing, the BNS thing ni chesinapudu, you went to your nana, you said like, manaku telisina network li uncle unnaru. You just consult okasari. Yes. Let's sit with him for a breakfast. Let's understand what are the pros, what are the cons. And then he says like, you ask a editor or someone or a movie industry lo evara mics evi baguntayi, camera edi baguntadi, you start asking those questions. Yes. That access to mentors is different from
A tier 2, tier 3 guy doesn't have that access today. వాడికి కావాల్సింది ఏంటి అంటే నేను కరెక్ట్ అడ్వైస్ ఎక్కడ దగ్గర తీసుకోవాలి. షుడ్ ఐ గో టు సమ్ ఎక్స్ ఆర్ షుడ్ ఐ గో టు సమ్ వై? వీడికి ఏంటి అంటే దిస్ ఆల్వేస్ లాట్ ఆఫ్ అలమ్నై ఉంటారు, సీనియర్స్ ఉంటారు, పలానా కంపెనీలో వాళ్ళు ఉంటారు, యూ హ్యావ్ యాక్సెస్ దేర్. ఈ కింద ఉన్న వాళ్ళకి యాక్సెస్ దొరకదు. థర్డ్ ఏంటి అంటే ఆపర్చునిటీస్. బాటమ్ ఆఫ్ ద పిరమిడ్కి ఏమైపోతుంది, ఆర్ బేస్ ఆఫ్ ద పిరమిడ్కి అక్కడ వరకు వచ్చే వరకే మధ్యలోనే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ గెట్ గ్రాబ్డ్. సో దీస్ గైస్ వాళ్ళ వరకు వచ్చే వరకే చాలా థింగ్స్ రావు. మనం ఎప్పుడైతే ఐస్ ముక్క ఎగ్జాంపుల్ చెప్తాం కదా, ఇట్ కీప్స్ పాసింగ్ హ్యాండ్స్ అండ్ యూ డోంట్ హ్యావ్ till it reaches the last. Same thing, opportunities die down when they come to the last person. So how can you create a better distribution is what Student Drive is trying to do. But what about colleges? Ante ideally they should have been doing all this. Absolutely, and I keep telling in my Student Drive meetups, if I like to invite you sometime to one of the meetups. 15th August ki kuda oka meetup chestunam. So where we were telling like few things, the day when every college becomes superb, Student Tribe ceases to exist. And I keep telling like when every college is doing great, we are not needed. But I'll say it is not possible that they'll do great. Because economically, it is not working out. All these demand supply, low colleges start. Now you see your own example. You took mass comm. Yeah. Because you come from a family where you have an opinion, you have a discussion, at least someone was ready to hear you. Yes. A lot of families lo okappudu engineering anedi oka fad unde. 2001, 2002 ఆ టైంలో నానాస్ బ్రదర్స్ ఆర్ సమ్ వన్ కజిన్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ఒక తమిళనాడుకి పోవాలా, ఒక కర్ణాటకకి పోవాలా, ఒక మహారాష్ట్రకి పోవాలా, తర్వాత తెలుగులో కాలేజ్లో ఎక్కువైనాయి. అప్పుడు ఇంజనీరింగ్ మన ఊర్లో ఒక ఇంజనీర్ చేస్తే బాగుంటుంది అని. ఇంజనీరింగ్ ఈజ్ గ్రేట్, ఈ రోజులలో కూడా చాలా మంది గ్రేట్, కానీ ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా కాలేజెస్లో ఏమైపోయినాయి అంటే రేపు అదర్ డిగ్రీస్ తేకపోతే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ విల్ గో టు దే డోంట్ ఎగ్జిస్ట్. దే బికమ్ రిసార్ట్స్ బికాస్ దే హ్యావ్ టు యూటిలైజ్. ఈరోజు ఆ ల్యాండ్ బ్యాంక్ చూసి చాలా మంది కాలేజీలు ఇంకా ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఒక కాలేజ్ ఇస్ ఆల్సో నాట్ ఎ గ్రేట్ బిజినెస్ మోడల్ టుడే. యాక్చువల్ వాడు వేరే బిజినెస్ చేస్తే ఇంకా ఎక్కువ మిగులుతుంది వానికి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి రేపు ఏమైపోతుంది అంటే ఆల్టర్నేట్ డిగ్రీస్ మనం ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఓ బీబీఏస్ పెరుగుతాయి, ఫ్యాషన్ డిజైన్ పెరుగుతుంది, ఇంటీరియర్ డిజైన్ పెరుగుతుంది, ఆర్కిటెక్ట్స్ పెరుగుతారు. సో ద న్యూ వేస్ will gain more importance than the regular education. I think it's dying out, engineering. Absolutely. And eppudaithe see computer science engineering gave a new whole life after Y2K. Yeah. Now that computer science engineering you and me can do. You can just talk to a Claude or something in English. It will give you a markup. You can talk and you can create a dashboard, you can create your own website and all these things. Previously for a website, people used to charge 1 lakh. Then it came to 50,000. Then it came to 10,000 rupees. Now you don't even need to pay that. Some agent does it for you. So ila eppudaithe when it becomes more accessible, the need of people will go so less. But design also. I used to ask someone to generate. Now I'm using Claude to generate my own designs. Yeah. Because I generate a HTML design. I just take a screenshot and put it Happy Diwali. కి కూడా ఒక ఫోటోషాప్ డిజైన్ అని అడుగుతుండే. ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు. ఎడిటింగ్ కూడా ఐ వాజ్ జస్ట్ థింకింగ్ లైక్ దెర్ ఆర్ సమ్ AI టూల్స్, యూ జస్ట్ ఫీడ్ ద హోల్ వీడియో. అట్లీస్ట్ కొన్ని దాంట్లో ఏమవుతుందంటే కొంచెం హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అవసరం ఉంది ఇంకా. సో ఇలా ఒక్కొక్క స్పెషలైజ్డ్ స్కిల్ వెన్ అదర్ టూల్స్ ఆర్ గెటింగ్ రిప్లేస్డ్, అన్లెస్ దీస్ స్టూడెంట్స్ లెర్న్ దోస్ స్పెషల్ స్కిల్స్ అండ్ వర్క్ ఆన్ దెమ్, it is becoming very tough for the people to exist. So when you deliberately chose tier 2 and tier 3 colleges, so how does this actually work? See, delta difference evarki cheyali anedi eppudu question untundi. Ante annadhanam eppudu బంజారా హిల్స్ లో చేయొద్దు అని, ఎందుకంటే ఆకలి ఉన్నోనికి అన్నం పెట్టాలి. సో ఆకలి ఎవరికి ఉంది ఈ రోజు ఒక tier 2 కు ఉంది, ఎందుకంటే డిఫరెన్స్ అనేది వాళ్ళకే ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ లో బి అంటే భారత్, భారత్ కి ఇండియాకి తేడా ఏంటి అనే దగ్గరనే కదా మనం కావాల్సింది. సో రియల్ భారత్ హ్యాస్ టు కమ్. ద కన్జంప్షన్ ప్యాటర్న్, ఇఫ్ ద భారత్ కన్స్యూమ్స్ మోర్, if you are increasing the earning power of Bharat, if they spend more, the taxes get paid more and there's a lot of funds at disposal.
Today the India to become, the Bharat has to push India to become where India has to Yes. go. So akkada ee tier 2 students andaru, they come from the Bharat. So these people, when they go back, they want their home to be upgraded. వాడు ఒకటి హైదరాబాద్లో ఎర్న్ చేస్తే రేపు వాడి వీకెండ్ హోమ్ లాగా వాడి ఫామ్ హౌస్ గ్రో చేసుకోవాలి. వాడు ఫామ్ హౌస్ గ్రో చేసుకోవాలంటే బిల్డింగ్లు కట్టాలంటే నలుగురికి పని క్రియేట్ అవుతుంది. సో the student tribe looks like, okay fine, we are just helping someone get a job. బట్ ఒకరికి జాబ్ వచ్చింది అంటే ఒక ఫ్యామిలీ చేంజ్ అవుతుంది. ఆ ఫ్యామిలీకి నెక్స్ట్ జనరేషన్కి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది. టుడే ఒకప్పటిలాగా పెన్షన్లు లేవు. ఇప్పుడు ఒక సన్కో డాటర్కో జాబ్ వచ్చింది అంటే ద కాన్ఫిడెన్స్ దట్ దే హ్యావ్ ఇన్ దట్ ఇస్ లైక్ మై ఓల్డ్ ఏజ్ ఇస్ బెటర్, సమ్మన్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనే కాన్ఫిడెన్స్ ఆ ఇంట్లో వస్తుంది. అట్లీస్ట్ మా వాళ్ళని చూసుకోకపోయినా నన్ను అడగకుండా ఉంటారు, వీళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అనే కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అగైన్ దే గో బ్యాక్, దే స్పెండ్ ఇన్ ద ఫ్యామిలీ. వెన్ యూ ఎర్న్, యూ స్పెండ్ ఫర్ ద ఫ్యామిలీ. So that's a kind of a 360-degree cycle. That's the reason for choosing Bharat or the tier 2 colleges, because there's a real delta that which we can see. So car konadamu or first flight ekkadamu anedi oka benchmark. There's always a theory, ice cream theory antaru. Enta ఏ కంట్రీ అయితే ఐస్ క్రీమ్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తుందో ఆ కంట్రీ అంత డెవలప్డ్ కంట్రీ అంటారు. ఓకే, ఇట్స్ ప్రాపర్ థియరీ. యుఎస్లో ఐస్ క్రీమ్ ఎంతో కన్స్యూమ్ చేస్తుంటారు. So they measure with an ice cream index. Okay. So which country consumes more ice cream? Ice cream is considered to be a kind of a luxury. So ekkadaithe manam Indialo, mana Bharatlo eppudaithe they always like to consume ice cream on a special occasion. Yes. You don't buy an ice cream. Dantlo నేను again mala quality ice cream, inko quality lane ice cream ivanni untayi. But the point is frozen dessert ice cream lu ivanni different. Kani you measure a country's growth by the consumption of ice cream also. Okay. అలా ఒక tier 2లో ఇఫ్ దెర్ ఇస్ అ గ్రోత్, ఇఫ్ దెర్ ఇస్ అ డెల్టా, వానికి డిస్పోజల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే అప్పుడు హీ స్టార్ట్స్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ బెటర్ థింగ్స్ ఫర్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ అప్గ్రేడింగ్ హిజ్ లైఫ్ స్టైల్. దట్ ఇండైరెక్ట్లీ కనెక్ట్స్ టు ద సొసైటీ. సో ఐ వాంట్ గో బ్యాక్ టు మీరు ఇందాక ఒక మాట అన్నారు, సర్కిల్. ఒక 16-17-year-old టీనేజర్కి హిస్ సర్కిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి లేకపోతే tier 2, tier 3 సిటీస్లో ఉన్న వాళ్ళకి. సో కెన్ యూ టెల్ మీ మోర్ అబౌట్ ఇట్? అంటే ఎలా అంటే నాట్ మెనీ పీపుల్ అది ఇంపార్టెంటా లేదా అని అంత ఆలోచించరు. బికాస్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. అంటే see, I'm not blaming them. I said circle ఎందుకు ఇంపార్టెంట్ అంటే, see, I have 4 friends in my college, ఒక tier 2 townలో. If I'm a movie aspirant and I have someone where I can discuss which camera to use, what is the technicality about it, how this shot is taken, ఈ స్టోరీ ఎట్లా రాసిరు, ఈ స్క్రీన్ ప్లే ఎట్లా రాసిరు, then that circle tomorrow they might do a short film. అండ్ దాంట్లో ఒకటికి యాక్సెస్ ఉంటుంది, ఒకటి ఇంకోటి ఉంటుంది. ఈ ఎడిట్ ఇట్లా చేసిర్రా, ఈ యాంగిల్ ఇట్లా పెట్టిరా, ఈ లైటింగ్ ఇట్లా ఉందా. ఇది ఒక టైప్ ఆఫ్ సర్కిల్ కాన్వర్ట్. ఆ హీరో బాగున్నాడా, హీరో బాగుండా, ఈ బట్టలు వేసుకున్నాడా, ఈ హీరోయిన్ తోటి ఉన్నాడా, ఈ డిస్కషన్ పెట్టిండు అనుకో, ఇంకేముండదు. వాడు మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ 2 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని 4 ట్వీట్లు 4 కామెంట్లు కొడుతున్నాడు. అంటే ఇక్కడ వాక్ స్వాతంత్రం పెరిగింది కనుక. ఇప్పుడు ఈ వీడియోకి కూడా 2-3 వచ్చి కామెంట్ కొడతాడు, ఇక వచ్చిండ్రా పెద్దోడు వీడు వచ్చి ఇప్పుడు నీతులు చెప్తుండే ఇక్కడ మైక్ ముందర పెట్టేదాకా, ఎవడరా వీడు అసలు నాకు ఎప్పుడు చూడలే వీడిని అంటాడు. ఇంకా వాడు ఎతకడు, వాడికి ఎవడో నేను తెలియదు, వాడికి కోపం వస్తుంది, నన్ను అంటావా నువ్వు అని చెప్పేసి వాడు కొడతాడు కామెంట్. ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనవాడు, వీళ్ళు 2 మైకులు పెట్టేసుకున్నారు, పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిర్రు, ప్రతి ఒక్కడు వచ్చి పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నాడు అని ఒక కామెంట్ కొట్టేస్తాడు. అంటే వాడికి అంత స్వాతంత్రం ఉంటుంది. ఎందుకంటే వాడికి ఎక్కడ నేర్చుకోవడానికి వాడికి కోపం వచ్చేస్తుంది. ఒకప్పుడు అనడానికి వానికి ప్లేస్ లేదు, ఈరోజు వాడికి ఒక ఆన్లైన్ అని ఒక ప్లేస్ దొరికింది. సో ఇక్కడ నేను అడిగిన దానికి ఎందుకు అంటున్నా అంటే, ద టైప్ ఆఫ్ సర్కిల్ వేర్ యూ వాంట్ టు హ్యావ్ ఎ లార్జర్ కాన్వర్సేషన్, గ్రోత్ గురించా లేకపోతే ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఈ ముచ్చట్లు పెట్టే సర్కిల్. సో విత్ సర్కిల్ యు ఆర్ హ్యాంగింగ్ అవుట్. ఈజ్ దర్ ఎ ప్రొడక్టివ్ సర్కిల్ ఆర్ సమ్వన్ టాకింగ్ అబౌట్ టుమారో? ఇప్పుడు కాలేజీలో సడన్గా ఒకటి వచ్చి స్టార్ట్అప్ పెడతారా అంటే, పెట్టినవు తీయగా, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ రేపు స్టార్ట్ అయిపోతుందా, వచ్చేసినా 100 కోట్లు. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసినాం, మీడియా హౌస్ స్టార్ట్ చేసేసినాం, అయిపోయిందా, TV9 లాగైందా,
ఇంకొచ్చేసి రిపబ్లిక్ అయిపోతుందా, ఎప్పుడే ఇమీడియట్ ఫస్ట్ 3 monthsలోనే అయిపోవాలి వాళ్ళకి. అంటే దే డోంట్ యాక్సెప్ట్ ఎ పాజిటివ్ కాన్వర్జేషన్. సో అలాంటి నెగటివ్ సర్కిల్స్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి వాడు. ఇఫ్ సమ్మన్ ఈస్ టాకింగ్ లో, సమ్మన్ ఈస్ జస్ట్ టాకింగ్ అబౌట్ పీపుల్, నాట్ అబౌట్ ఐడియాస్, నాట్ అబౌట్ కాన్సెప్ట్స్, సచ్ ప్రొడక్టివ్ కాన్వర్జేషన్స్ లేకపోతే ఆ సర్కిల్స్ నుంచి వాడు బయటికి ఎట్లా రావాలి? నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చూస్తున్న ఒక నార్మల్ యూత్ ఈ షార్ట్ రీలో ఫస్ట్ చూస్తాడు. వాడు చూసినప్పుడు వాడికి చెప్తున్నా, వాడు ఏ రూమ్లో ఉంటున్నావు, నీ రూమ్మేట్స్ ఎవరు, ఎలాంటి రూమ్మేట్స్ని చూస్ చేసుకోవాలి, హూమ్ డూ యూ హ్యావ్ ఎ పాజిటివ్ కాన్వర్జేషన్ విత్. ఎందుకంటే వాడి డ్రీమ్ బిగ్, ప్రతి ఒక్క డ్రీమ్ బిగ్ అన్నప్పుడు వాడి ఫ్రెండ్స్ సరిగ్గా ఉండే. ఒక త్రివిక్రమ్కి ఒక సునీల్ రూమ్మేట్ ఉండే, ఒక ఆర్వి పట్నాయక్ రూమ్ ఉండే. సో నువ్వు నీ రూమ్మేట్స్ బట్టి కూడా నీ కెరియర్ చేంజ్ అవుతుంది. నీ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఒక్కడు సక్సెస్ అయినా కానీ నువ్వు మంచిగా, నువ్వు కరెక్ట్గా అందరు ఉంటే, వాడు కరెక్ట్ క్యారెక్టర్ ఉంటే వాడు నిన్ను కూడా పైకి తీసుకొస్తాడు. సో చూస్ రైట్ పీపుల్ అరౌండ్ యూ. దట్ హెల్ప్స్ ఎ లాట్, బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్. In life, as you grow, you keep having acquaintances. That acquaintances become friends. The friends become inner circle. Some become mentors. Some become family. Your own family might not be standing with you tomorrow. So who are the type of people whom you choose in your life are the most important people who will change your life. Yes. But ilage meeka circle alane undeda? నాకు లేకుంటే, that's the whole circle which I formed over time. Okay. So today I have a circle of entrepreneurs where I can go to, where we have a lot of self-made people whom I can rely on, from a financial support, from an intellectual support, from an emotional support. When you have similar circle of people, there's a lot of conversation that you have. నీ ఫ్రెండ్ ఎవడో ఒక జాబ్ చేస్తుంటాడు, ఆ జాబ్ చేస్తున్నానికి నీ బాధ అర్థం కాదు, నీ లోన్ బాధ అర్థం కాదు, నీ ఓడి బాధ అర్థం కాదు, నీ ఇన్వెస్టర్ బాధ అర్థం కాదు. You need to always choose such people who will support you like that. But mentorship, did you have any important mentor? ఈ mentorship లో choosing a mentor is a completely different subject. So let's say someone who has proof of work in that domain is a right mentor to have. See, mentor అంటే వాళ్ళు ఎవరు అంటే, it can be a same age, it can be a senior, sometimes it can be a junior also. But our domain లో there is a domain mentor, there is a functional mentor. Yes. Domain mentor అంటే ప్రతి ఒక్క domain లో ఒక్కొక్క పర్సన్ who has traveled the path can show a light to you to walk in a right direction. Yes, yes. Functional mentor ఏంటి అంటే can be a marketing, finance, a specific function of work లో మీకు వాళ్ళకైన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి ఒక మెంటర్ ఉందా. సో అందుకే అంటారు కదా, ఒక లైఫ్లో ఎవ్రీ పర్సన్ నీడ్స్ వన్ లాయర్, వన్ బ్యూరోక్రాట్, వన్ డాక్టర్ ఇన్ హిస్ ఇన్నర్ సర్కిల్, బికాస్ అట్లీస్ట్ యూ గెట్ అ సెకండ్ ఒపీనియన్ about lot of things. But where do parents come in picture? Ivitanitlo. See, you can't generalize, you don't choose your parents, right? Parents have chosen you. Yes. So it's like parents ane vallu, we know our parents better than anyone, right? So not all are lucky to have someone, ఓసారి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ ఉంటే లక్కీ, ఓసారి ఎంతో ఇగ్నోరెంట్ ఉన్న పేరెంట్స్ ఉంటే కూడా లక్కీ. ఎక్కువ తెలుసున్న పేరెంట్, ఇప్పుడు ఎక్కువ బిజినెస్ ఫుల్ ఊబర్ సక్సెస్ఫుల్ ఫాదర్ ఉన్నాడు అనుకోండి, నువ్వు ఏది అడిగినా కానీ క్రిటికల్ ఒపీనియన్ ఉంటుంది అక్కడ. అదే ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, ఆయన పొలము, ఆయన రైతు ఉంటే, బిడ్డ నీకు కరెక్ట్ ఏదనిపిస్తా చేయి బిడ్డ, పైసలు ఏమంటే ఇస్తా అంటాడు. సో ఇద్దరు కరెక్టా అంటే నీకేది కరెక్ట్? సో కొందరికి నెట్వర్క్ ఉండి ప్రాబ్లం, కొందరికి నెట్వర్క్ లేక ప్రాబ్లం. ఒక పెద్ద బిగ్ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ నాకు ఒక ఆయన తెలుసు. సో వాళ్ళ కొడుకు నాకు ఫ్రెండ్ అయ్యిండు, ఆయన కూడా కొంచెం పరిచయం అయ్యిండు. నేను వాడిని యు ఆర్ వెరీ లక్కీ అన్న. ఐమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్. వాడు నాకు సీరియస్గా వచ్చి, ఏం లక్కీ, నీలాగా ఉంటే బాగుంటుంది, నాకు అనవసరంగా మా నాన్న బిజినెస్ చూసుకోమంటున్నాను, నాకేమో వేరే చేయబుద్ధి అవుతుంది, ఇదేమో ఆయన వచ్చి నన్ను మా నాన్న బిజినెస్ చూసుకో అని మా నాన్న చెప్తాడు, నీకేంద్రా నేను ఇంత బిల్డ్ చేసినా, నువ్వు రన్ చేయి, మా నాన్న దగ్గర ఏం లేకుండా నేను బిల్డ్ చేసిన అంటాడు. వాడి ఫీలింగ్ ఏంది, నేను ఎంత చేసినా కానీ మా నాన్న బిజినెస్ రన్ చేసిండు అని నన్ను అంటారు, కానీ నేను సొంతగా ఏం చేసినా అని చెప్పి నన్ను ఎవరు అన్నారు అని వాడి బాధ. సో దర్ ఆర్ టూ లెన్స్. ఐ విల్ ఫీల్ దట్ హీ ఈస్ లక్కీ, హీ ఫీల్స్ దట్ ఐ ఆమ్ లక్కీ. సో ఇట్స్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. But to shape the children's life, see, to shape, I feel like, parents have to just give right environment. They are the catalyst. They cannot change anyone's life.
ఒక ఇంట్లో ఇద్దరు పుడితే ముగ్గురు పుడితే ఒక్కొక్కడు ఒకలా తయారవుతాడు. అట్లాంటి ఒక దగ్గర పేరెంట్స్ ఫస్ట్ సన్కి సక్సెస్ఫుల్, సెకండ్ సన్కి ఫెయిల్యూర్, థర్డ్ డాటర్కి ఏమో యావరేజ్ అని కాదుగా. పేరెంట్స్ రోల్ ఏంటి అంటే రైట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒకరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఫాదర్ స్మోక్ చేస్తుండంటే పెద్దోడు అనుకుంటంట అట్లా అసలు చేయొద్దు అని, చిన్నోడు అనుకుంటంట వాడే స్టైల్ మా నాన్నలాగా నేను కూడా చేస్తా అంటే ఇప్పుడు ఎవరినేమంటావు? వాళ్ళ నాన్న మంచి స్మోక్ చేసిండు అని చెప్తే ఏం రింగులు కొట్టిండ్రా మా నాన్న అని చిన్నోడు అదే ట్రై చేసిండంట. పెద్దోడు అన్నాడంట ఊరికే దగ్గుతున్నాడు, నాకు ఆ స్మెల్లే పడదు అని చెప్పి వాడు ఎప్పుడు స్మోకింగే చేయలేదంట. వాళ్ళ నాన్న స్మోకింగ్ చేయమన్నాడా, నాన్న స్మోకింగ్ చేయొద్దు అన్నాడా? సో అదే పేరెంట్గా ఇద్దరికి. సో పేరెంట్స్ బాగుంటే నా లైఫ్ చేంజ్ అవుతుంది అంటే ఓకే, కొద్ది వరకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓ పెద్ద హీరో కొడుకు ఫస్ట్ సినిమా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది, లాంచ్ వస్తుంది. సెకండ్ సినిమా వాళ్ళు వాడే చూసుకోవాలా. కొందరు ఎక్కువ డబ్బులు ఉంటే కొన్ని ఎక్కువ సినిమాలు చేసే వరకు వెయిట్ చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మళ్ళీ వాడి మ్యాటర్, వాడి టాలెంట్ ఉంటే వాడు బాగుపడుతుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టచ్ అపాన్ ఇస్ పార్ట్ టైం జాబ్. పార్ట్ టైం జాబ్ అనేది మనకి ఇప్పటికీ అదొక చదువుకునేటప్పుడు జాబ్ ఏంటి, ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ దర్ ఫ్యామిలీ అందుకే చేస్తున్నాడు అని. బట్ అకార్డింగ్ టు యూ ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ అబ్సల్యూట్లీ. ఐ ఫీల్ లైక్ ఈ రోజులలో when the information is so much and when opportunities are there, people need to become financially independent. At least వాడి బేసిక్ ఖర్చుల వరకైనా 17 నుంచి he should start working. చిన్న ట్యూషన్ చెప్పే దగ్గర నుంచి, చిన్న పనుల దగ్గర నుంచి, ఎక్కడైతే గౌరవంగా వాడు డబ్బులు సంపాదించగలుగుతాడో 17-18 నుంచి వాడు సంపాదించాలి. ఎందుకు పార్ట్ టైం జాబ్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అండర్స్టాండ్ సేవింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాడు. వాని టైంకి వాడు వాల్యూ ఇవ్వడం నేర్చుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ పే యువర్ బేసిక్స్, నీకు ఇంట్లో అయినా కానీ యుల్ బి రెస్పెక్టెడ్ దట్ యు ఆర్ నాట్ వేస్టింగ్ టైం. ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నువ్వు ఇంకా ఆన్లైన్లో గిగ్స్ ఉన్నాయా, ఆఫ్లైన్లో గిగ్స్ ఉన్నాయా, ప్లీజ్ స్టార్ట్ సర్చింగ్. ఎందుకంటే లక్ష్మీదేవి సరస్వతి రెండు ఒక దగ్గర ఉండలేవని కాదు. నీకు ప్రూఫ్ ఆఫ్ వర్క్ వస్తుంది, నీకు టైప్ ఆఫ్ పీపుల్ పెరుగుతారు, నీకు నెట్వర్క్ పెరుగుతుంది, నలుగురు నిన్ను ఐడెంటిఫై చేస్తారు. సో హౌ ఆర్ యూ ఐడెంటిఫైడ్, అసలు నీ స్కిల్ ఎక్కడుంది అనేది కూడా తెలుస్తుంది. అక్కడ అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే దానికే కాంప్రమైజ్ అయ్యి ఆ డబ్బుల చుట్టే తిరిగితే యూ షుడ్ నో వేర్ టు స్టాప్ ఆల్సో. హౌ మచ్ యూ నీడ్ టు ఎర్న్, వేర్ ఆర్ యూ ఎర్నింగ్ ఫ్రమ్, వాట్ ఈస్ అ సర్కిల్ దట్ యు ఆర్ ఫార్మింగ్ త్రూ ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ ఎ హాబీ ఆర్ ఎ ప్రొఫెషన్? కొన్ని నేను మంచి డీజే ప్లే చేస్తా, నాకు డీజేకి పోతే నాకు 15,000 10,000 ఇస్తున్నారు పార్టీలల్లో. ఓకే, కానీ నేను బెస్ట్ డీజే అవుతానా లేదా అంటే అక్కడ క్రౌడ్ రెస్పాన్స్ ఉండాలా, లేకపోతే అదొక హాబీలానే పెట్టుకోవాలి. సో నీ ప్రొఫెషన్, నీ ప్యాషన్ ప్రొఫెషన్ ఎప్పుడవుతుంది అంటే వెన్ అదర్స్ వాంట్ ఇట్ టు హ్యాపెన్. ఐఎమ్ ఎ గుడ్ కుక్, 10 people liked it, 15 people liked it out of my friend circle or relatives. Tomorrow I put a supper club, some strangers are coming and paying, eating my food, then start thinking about a restaurant. But don't just jump into a restaurant, first start a supper club. That's more cost effective. Market analysis. Anything. So you start with always step 1. నేను మంచి ఫోటోగ్రఫీ చేస్తున్నావు అని చెప్తే ఓకే, నేను మార్క్ కెమెరా ఫస్టే కొంటా అంటే ఫస్టే మార్క్ కెమెరా అవసరంలా. ఫస్ట్ 550D తోటి స్టార్ట్ చేయి, 4 ఫోటోలు, 4 పెళ్ళిళ్ళలో మీ కజిన్ వాళ్ళ ఫోటోలు, అప్పుడు అర్థమైతే ఓకే దట్స్ పాకెట్ మనీ. కానీ అప్పుడే నేను స్టార్టింగే నేను జోసఫ్ రాధిక్ అవుతా అంటే కాదు. ఫస్ట్ స్టెప్ మెల్లగా తర్వాత చూసుకున్న తర్వాత యుల్ నో. When you start making more money than your potential profession, then explore it. But how are students taking? Oh, students are earning now. Students are earning. Yeah. They're open to it. Oh, I pay almost 600 to 700 students every month for different gigs. Even some months there are 1,000 people also. Just example, last month I would have paid some 40-50 lakh rupees to students. Wow. 40 to 50 lakh rupees we paid through student trip. కొందరు AI మోడల్ ట్రైనింగ్ చేస్తున్నారు, కొందరు గిగ్ వర్క్స్ చేస్తున్నారు, కొందరు పోయి వాలంటీరింగ్ చేస్తారు. They get paid for it. Part-time. All are part-time gig workers. But are they effective? Yeah. Why not? They are learning also. They are all digital native people. So everybody knows how to use a smartphone. Yes. ఇప్పుడు రీల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి ఫోటోలు రావాలంటే 4 నెలలు పడుతుండే. మన ఇంట్లో ఫోటో ఇప్పుడు సిస్టర్ మ్యారేజ్ ఉంది అంటే సిస్టర్ కన్నా ఎక్కువ పెళ్లి కూతురు కన్నా ఎక్కువ పెళ్లి కూతురు సిస్టర్ ఎక్కువ ఫోటోలు దిగుతుంది కదా. సో పాయింట్ అది ఆమె ఫోటోలు సాయంత్రం పెట్టుకోవాలా, సాయంత్రం రీల్ పెట్టుకోవాలా, ఒక పాట పెట్టుకోవాలా. ఓకే, పెళ్లి ఫోటో ఎప్పుడో 3 నెలల తర్వాత ఇస్తాడు. దాని బదులు ఆమె ఈ రీల్స్ తయారు చేసుకుని 1,500 2,000 రూపాయలు ఇస్తే
మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి జెలస్ ఫీల్ చేయించాలా, వాళ్ళ చుట్టాలందరికి చూపించుకోవాలి, ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి. ఆ స్టూడెంట్ వస్తుండు, వాడు ఒక ఐఫోన్ ఏదో ఫోన్ పట్టుకుంటుండు, 4 రీళ్లు చేస్తుండు, అవి అక్కడి నుంచి ఇక్కడికి నడువు, ఇక్కడి నుంచి కిందికి దిగు. దట్స్ హౌ దే మేక్ మనీ. అండ్ సేమ్ మనీ విల్ బి యూజ్డ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ద సేమ్ మనీ విల్ బి యూజ్డ్ ఫర్ అట్లీస్ట్ గివింగ్ అ మదర్స్ డే గిఫ్ట్ విత్ హిజ్ ఎర్నింగ్, వాళ్ళ ఫాదర్స్ డే గిఫ్ట్ విత్ హిజ్ ఎర్నింగ్. రక్షాబంధన్ వస్తే సిస్టర్కి ఒక చిన్న గిఫ్ట్, లేకపోతే ఒక డైరీ మిల్క్ పెట్టాల్సి వస్తుండే. సో అట్లీస్ట్ ఆల్ దీస్ థింగ్స్, that economy is increasing. Students are working, they are effective, and these guys are trustworthy. Student gig workers are the most trustworthy guys. But this is contradicting మీరు ఇందాక లాయల్టీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నారు. అదేంటున్నా ట్రస్ట్వర్తీ అంటే ఒక్కడికి ఎక్కువసేపు పని ఇవ్వదు. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో ఇట్స్ లైక్ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ అగైన్. మళ్ళీ వాడి 10,000 వానికి కావాలనుకోండి. ఐ హ్యావ్ ఎ వెరీ ఫనీ స్టోరీ. ఇన్ Feb, I guess, one student did some gig work and suddenly he stopped. I asked him, my teammate, వాడు ఏమైంది, ఎందుకు పని చేయట్లేదు అంటే, వాడు జస్ట్ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ కొందామని కొంచెం పని చేసింది సార్ అని. అంటే వాడి క్లారిటీ ఉంది వానికి, ఎందుకంటే ఆ 15,000 20,000 వానికి కావాలా, ఆ డబ్బులు వచ్చేసినప్పుడు వాడు పని చేయడం ఆపేస్తాడు వాడు. See, these guys don't work for, not all work for need, they work for their comfort. Some people work for luxury. సమ్ జస్ట్ నాకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి. ఇంట్లో ఏదో సడన్గా ఏదో అంటారు, ఒక మాట అంటారు, రోషం వస్తుంది, వచ్చినప్పుడు వాడు నాకు పని చేయబుద్ధి అవుతుంది, తర్వాత వద్దు బిడ్డ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. That's how they work for very short term. I want to talk about one more successful project, Honest Town Hall, which has gone very viral. So can you tell me about that? So in Student Tribe, we build distribution channels to reach now online lo, offline lo. We connect more than millions of students now. Offline lo, we created clubs and stuff. Online lo, when we started building multiple assets, we thought, why can't we create a Gen Z voice thing? So our content head Mega came up with an idea saying that why can't we just do a Honest Town Hall laga where we bring in people. So today that created a platform, because apart from the regular formats which were going, this became a very new format where guest was talking to a bunch of Gen Z kids. సో చాలా మంది కాలేజెస్లో ఏమవుతుంది అంటే, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు దగ్గర నుంచి యాక్సెస్ ఇయ్యరు. దర్ ఇస్ ఆల్వేస్ లైక్ ఎ డిస్టెన్స్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఇక్కడ సడన్గా డైరెక్ట్ మాట్లాడే అవకాశము వాళ్ళకి, దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్ స్కిల్స్, దట్స్ కైండ్ ఆఫ్ ఎ స్టేజ్ స్కిల్స్, దట్స్ కైండ్ ఆఫ్ ఎ కెమెరా స్కిల్స్. సో స్టూడెంట్ ట్రైబ్ ఏదైనా చేసింది అంటే అది ఒక హానెస్ట్ టౌన్ హాల్ లాగా కనిపిస్తుంది, ఒక షో లాగా కనిపిస్తుంది. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ షో, ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ జెన్ జీ. రేపు వాడు ఒక హెచ్ఆర్ తోటి కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు, రేపు ఒక స్ట్రేంజర్ తోటి మాట్లాడతాడు. వాడి ఫీలింగ్ ఏముంటుందంటే, నేను రష్మిక గారిని తోటే నేను డైరెక్ట్ కూర్చొని మాట్లాడినా నేను ఎవరినైనా ఫేస్ చేస్తా. అంటే వాడి లైఫ్లో ఒక చిన్న ఇంపాక్ట్. నేను ఒక దుల్కర్ సల్మాన్ గారితో మాట్లాడినా, ఒక అడవి సేజ్ తోటి మాట్లాడినా, వెన్ ఐమ్ టాకింగ్ టు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఎ ఫియర్లెస్ వే, వాళ్ళు కూడా నాలాగానే ఉన్నారు అనే ఫీలింగ్ ఆ స్టూడెంట్కి వస్తుంది. అరే ఎంత నార్మల్గా ఉన్నాడు, ఆయనకు కూడా తలనొప్పులు వచ్చినాయి, ఆయనకు కూడా కాలేజీలో ఇట్లా అయిందా, ఇంత డైరెక్ట్ కలిసిన, ఎంత సింపుల్గా ఉన్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు, ఫోటో దిగిండు. ఇవన్నీ అయిన తర్వాత వాడి కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వాడు హిస్ చెస్ట్ ఇట్లా కొంచెం ఛాతి పెద్దగా అవుతుంది, వాడు నడుచుకుంటే విధానం చేంజ్ అవుతుంది, రేపు వాడు ఎక్కడ పోయినా కానీ నేను బతకగలుగుతా అనే కాన్ఫిడెన్స్ వానికి వస్తుంది. సో హానెస్ట్ టౌన్ హాల్ని మనం ఒక షో లాగా చూస్తేనేమో, ఎస్ ఇట్స్ అ సూపర్ హిట్ షో, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్, దట్ ఈస్ వన్ పార్ట్. బట్ ఒక అమ్మాయి ఐశ్వర్య రాజేష్ అక్కడికి వచ్చి ఆమె ఎంతో లైఫ్లో స్ట్రగుల్ చేసి ఆమె ఒక హీరోయిన్ అయింది అంటే, అక్కడ ఆడియన్స్లో కూర్చున్న ఒక అమ్మాయికి కూడా నేను కూడా సక్సెస్ అవుతా, నేను కూడా మా నాన్నగారు సడన్గా చనిపోతే ఒక ఇంట్లో ఎట్లా నేను బతకాలా, అసలు నా సిస్టమ్ ఎట్లా రన్ చేయాలా, దానికి నేను ఐ షుడ్ నాట్ గెట్ డిమారలైజ్డ్ అనే లెర్నింగ్ అక్కడి నుంచి ఆ అమ్మాయి నుంచి వచ్చి ఉంటుంది ఇంకో అమ్మాయికి. సో దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ దట్ ఆథెంటిసిటీ ఆఫ్ ఎ రియల్ ఎమోషన్ విల్ ఆల్వేస్ టేక్ యూ టు ప్లేసెస్. ఏదైనా కానీ రియలిస్టిక్గా మనము మనలాగుంటే, దెర్ ఇస్ వన్ యూనిక్ మేఘ్నా. ఇఫ్ మేఘ్నా ట్రైస్ టు బి సమ్వన్ ఎల్స్, దట్స్ ఎ ప్రాబ్లమ్. The Meghna, there can be no other Meghna. So how can you be that MRM which you are, and that will take you to places. Alane every student being unique, being authentic will take you to places. Some people get success immediately, some people get later. How nice Anna, ante ila mem aalochinchaledu. Now I have newborn respect for Honest Town Hall. We always thought of it, it's a show, students maatladutunnaru, kani idi students e ant impact chestundani
అంత A lot ఎక్స్పెక్ట్ of చేయలేదు. students come to me, they say like, thank you Anna antadu. Someone who met Pawan Kalyan garu just cried with me, because for some people it's a goosebump moment because they never saw him live. So the moment he shook hands with them, they felt so happy. See, let's all understand that India is a people driven country. We always look up to people. ఎందుకు సినిమా వాళ్ళైనా స్పోర్ట్స్ వాళ్ళైనా దే లుక్ లార్జర్ దెన్ లైఫ్. వాడు 5 feet ఉన్నా కానీ స్క్రీన్ మీద 6.5 feet అనిపిస్తున్నాడు. అంటే హీ లుక్స్ లార్జర్. అంటే ఎప్పుడైతే మనము మన బయట లైఫ్లో కొన్ని ఎమోషన్స్ని ఒక 2.5 hours మర్చిపోయి నేను చూస్తే వాళ్ళు హీ బికమ్స్ ఎ స్టార్ ఫర్ యువర్ లైఫ్. ఒకప్పుడు కొందరు ఫ్యామిలీలో గైడెన్స్ లేకపోతానంట చిరంజీవి గారిని చూసి దే లెర్న్ హౌ టు ఫేస్ లైఫ్. స్వయం కృషి అనే మూవీ చూస్తే చెప్పులు గుట్టిండు, ఆయన కష్టపడిండు, ఆయన పైకి వచ్చిండు అంటే నేను కూడా మా ఇంట్లో అట్లా పైకి వస్తా. ఓకే, ఈ సీన్ అయితే ఇట్లాంటి దాని సిచ్యువేషన్లో ఇలా చిరంజీవి యాక్ట్ చేసిండు అంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ నా తమ్ముడితో అయితే నేను ఎట్లా యాక్ట్ చేయాలి. సో మూవీస్ హ్యావ్ సచ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. సో అలాంటి ఇంపాక్ట్ మనం ఒక పీపుల్కి వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. అందుకే యూ సీ లైక్ మూవీ స్టార్స్ విన్నింగ్ ఇన్ పాలిటిక్స్. వీ ఆర్ లైక్ దాట్, వీ సీ దెమ్ లార్జర్ దెన్ లైఫ్. సో ఇదే పీపుల్ ఒకటి జెన్జీలో ఏం చేంజ్ అవుతుంది అంటే వర్షిప్ తగ్గుతుంది, బట్ ఐడలైజేషన్ని ఇంకోలాగా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఎవరైనా ఫేవరెట్ హీరో ఎవరు అంటే అట్లా ఎవరు లేరు, ఒకరేం లేరు, ఐ జస్ట్ లైక్ ఇట్ బికాస్ ఆఫ్ ద మూవీ అంటారు. అది ఎక్కువైతుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే that is a component, that's one form of entertainment which you can't ignore. So our people ni manamu, how can we bring in closer to the people? Vijay garu CM in Tamil Nadu, like Gen Z, because they told their parents nanamma tatak chepparu ma future kosam eyandi. So the Gen Z has a very big role. Manam Gen Z ni takvanchana cheste repu 29-28 lo 52% of population 1980 తర్వాత Gen Y and Gen Z తెలుగు స్టేట్స్లో there are only 3 states in India which have less than 25% of Gen Z population. Next 28-29 ఎలక్షన్లో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఓన్లీ 3 స్టేట్స్లో 25 కన్నా తక్కువ పర్సెంటేజ్ పాపులేషన్ ఉంది. ఓకే, ఎవ్రీ స్టేట్ హ్యాస్ 1/4 of the electorate is Gen Z. And these guys, which channel they watch, we don't know because they don't watch TV. They consume social media. Yes. So you should know tomorrow a BNS tries to give a neutral opinion. They might follow that. And they want to consume what they want to consume only. So that's very important. Yes. But మీరు ఇంత successful journey, how does your family, your wife, how do they feel about it? No, I'm not yet there. It's a long way to go. Yes, there were a few milestones. Success is almost like in Mahesh Babu Gadu, so I can't give any quotation here on stage. But the point, for everyone, success is different in their own way. So some people see financially growing as a success. Some people getting recognized as success. So family is a normalizer. Yeah. Let's say tomorrow BNS Media will have millions of subscribers. But again, intiko nambade Meghna garu anayithe anarga. Meghnaane antaru. So point is because they see you as what you are. So the family is someone who tries to keep you grounded. You need that support. You need that support system. So I always keep telling people, you don't choose your family, choose your friends carefully. Yes. Because it's like, friends who become family antaru. So that ecosystem should be a very good system. It should not become an ecosystem. Because the ecosystem ante a proper nee chuttu they should be like eco-friendly antaru kada, eco-friendly undetollu undalu. At least someone who is giving a pat on your back if it's your bad day. If it's a good day, they should say it's okay, smile and appreciate it. So alanti people, and my family also, I have that support. I have that extremely when I go back I'm damn lazy at home, so who is not at all a right person to be in the family system. So but they accept me the way I am and they know what I'm going through. They give that space. What more you ask from them? You just need to give that space. If you're having a tough day at office, when you come back,
just give a space to them. That's it. Yes, yeah. If you don't ask too many questions, ఎందుకైంది ఏమైంది ఎందుకు అట్లున్నావు అనకపోతే చాలు. So that's what they do. That's nice. So 10 years from now, Mhm. what is Student Tribe? 10 years from now, Student Tribe will be around at least 5 to 10 million students across India, maybe some other parts of the world, maybe Thailand or some other places wherever we want to grow. The reason I feel like it is just a tip of the iceberg because today's student definition is different. Yes. We are all students. We graduated, but we keep learning. Yes. And tomorrow, whatever job you do, whatever place you are, you need to do a lot of gigs. ఇప్పుడు మన వెస్టర్న్ కంట్రీస్లో వాడు ఐటీ జాబ్ చేస్తాడు, సాయంత్రం వచ్చేటప్పుడు ఊబర్ ఆన్ చేసుకొని నడుపుకొని వస్తాడు వాడు. ఎందుకు చేస్తాడు వాడు అంటే టుడేస్ లైఫ్ స్టైల్ డిమాండ్స్ యూ టు హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. Yes. అలాంటి సిచ్యువేషన్ రేపు ఈరోజు గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ రేపైనా కానీ, సో ఇఫ్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ ట్రైబ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ ఎవర్. బికాస్ స్టూడెంట్ ట్రైబ్ అంటే కాలేజీలో ఉన్న స్టూడెంట్కే కాదు, రేపు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా యూ విల్ కంటిన్యూ టు బి పార్ట్ ఆఫ్ స్టూడెంట్ ట్రైబ్ బికాస్ దట్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎర్నింగ్, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ కంటిన్యూ. సో ఇప్పుడు ఒక ఏఐ గురించి అప్గ్రేడ్ చేసుకోకపోతే చాలా మంది ఐటీలో జాబ్స్ పోతున్నాయి. ఆర్ యువర్ ఏఐ స్కిల్స్ అప్గ్రేడెడ్? ప్రతి ఒక్కరిని ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆడిట్ అవుతుంది, ప్రతి కంపెనీలో ఒక టెస్ట్ పోతుంది, ఎంతమందికి ఏఐ వచ్చు, ఎంత వచ్చు. సో అలా మనకి స్టూడెంట్ ట్రైబ్ 10 years తర్వాత స్టూడెంట్స్, గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్, ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీస్. హూ నోస్, విల్ కీప్ అవర్ ఆప్షన్స్ ఓపెన్, విల్ ట్రై టు బిల్డ్ ఎ బెటర్ ప్లేస్ and we'll leave it for the society to decide. Oh, nice. I hope it reaches all parts of the world. Thank you. With all support from the ecosystem. Yes, Yeah. yes. So lastly, tell the Gen Z that are watching Unscripted one important advice. So, see, first, don't take advice, listen to everyone. Make a rational decision. Try to see the story behind the story. Don't just read it the way it is at the surface level. చాలా మంది మనకి ఏంటంటే సర్ఫేస్ లెవెల్లే చూసేసి ఒక వీడియో, ఒక 30 seconds 60 seconds రీల్ వాడు మొత్తం చూస్తలేడు. Attention span తగ్గి వాడు ఫస్ట్ 8 seconds చూసుకొని ఇమీడియట్ పోయి కామెంట్ కొట్టేస్తాడు వాడు. అరే అది హుక్కురా, మొత్తం చూడు, ఆ మొత్తం అంటే ఓపిక. డోంట్ జడ్జ్ సమ్ పర్సన్ ఇమీడియట్గా జడ్జ్మెంట్కి వచ్చేయకు. టేక్ యువర్ టైం, గో త్రూ ఇట్. సో మై ఓన్లీ పాయింట్ ఇస్ keep a good online reputation. People are watching you. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అనవసరంగా నీ కెరియర్ని ఖరాబ్ చేసుకోవద్దు. అండ్ ప్లీజ్ ఫాలో సమ్ సెన్సిబుల్ పీపుల్. Just don't make anyone a messiah. Follow people and learn something from them. Thank you so much. Thank you. It's my pleasure too. Conversation. Thank you. Hope I did not waste anyone's time. No. Yeah. Thank you. Thank you.